సుబ్రహ్మణ్యం కథని చాలా బాగా పాడారు కదా మను. ఈ కాలం పిల్లలకు మీకెక్కడ అర్థమవుతుంది? రే ముత్తు, ఓ చెయ్యి వేయరా. ఏంటి ముత్తు చెయ్యి వేయాలా? ఆ చెయ్యేదో నేను వేయలేనా? ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు? నేను చేయకూడదా? మన ఇల్లు, మన పని, మన మహా, నేనేక చేయాల్సింది. నువ్వు వెళ్ళు బామ్మ. మహా సూపర్ ఛాన్స్ వచ్చింది. చెయ్యి అతలకపోతే మామతో చెప్తాను. నువ్వేంటి చెప్పేది? నేనే చెప్తాను. బామ్మ చెయ్యి వేస్తుంటే వద్దు అంటుంది. తను అలాగే చెప్తుంది, నువ్వు ఎత్తుకోరా. ఎత్తమని చెప్పింది. చూసావా, ఇంతసేపు మబ్బుల్లో ఉన్న చంద్రుడు నువ్వు రాగానే ప్రకాశిస్తున్నాడు. అదంతా సరే, మీకోసం భోజనం కింద డైనింగ్ టేబుల్లో పెట్టాను. చల్లారిపోతుంది, వెళ్ళి భోంచేయండి. చిన్నతనంలో ఇదే చోటు అమ్మ చేతులతో గోరుముద్దలు తిన్నాను. ఇప్పుడు నీ చేతులతో తినగలనా? నేనెవర్ని, ఇంతకు ముందు ఎక్కడ ఎలా ఉన్నాను ఏదైనా తెలుసా మీకు? తెలుసు, నువ్వు మహాలక్ష్మి అని తెలుసు. ఈ ఇంట్లో నువ్వు అందరికీ ఇష్టమని తెలుసు. ఇంతకంటే వేరే ఇంకేం తెలియాలి? నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న పళని సుబ్రహ్మణ్యం గుడికి వెళ్ళొస్తాం, మన కష్టాలన్నీ తీరిపోతాయి, జాగ్రత్తగా ఇంట్లో ఉండండి అని చెప్పి వెళ్లారు. మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పిన వాళ్ళు ఒక బాటిల్ విషంతో ప్రాణాలు తీసుకున్నారు. పోస్ట్ మార్టం పూర్తయి ఇంటికి శవాలు వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. పిడికిడి గింజలు వార్చడం తెలియని వయసులో తల్లిదండ్రులకి కొరివి పెట్టాను. ఆ సమయంలో మాకున్న ఒకే ఒక ఆధారం మాధవరావు గారు. హార్ట్ వీక్గా ఉన్న నా చెల్లెలు ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉంది. అక్కడ ఇక్కడ పనిచేస్తున్న నేను పెద్ద మనిషిని కాక. స్వామి, పళని తండ్రి, రోజంతా నిలబడి అందరినీ ఆశీర్వదిస్తుంటావు. కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. నన్ను క్షమించు స్వామి. వీరభద్రస్వామి,